Learn in my way. If you have the will, I will show you the way. Hi to everyone, welcome to Ara Venkatesh YouTube channel. ఈ ఛానల్ లో మీకు 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు ప్రతి ఒక్క ఇంగ్లీష్ లెసన్ మరియు టెక్స్చువల్ గ్రామర్ పోస్ట్ చేసేస్తున్నాం. మరిన్ని గ్రామర్ వీడియోస్ కూడా తెలుగులో చెప్పి చాలా సులభంగా పోస్ట్ చేయబోతున్నాం. ఈ వీడియోస్ మీరు ఎప్పటికప్పుడు చూడాలనుకుంటే మా ఛానల్ నేమ్ పైన యారా వెంకటేష్ పైన క్లిక్ చేయండి. పైన మీకు హోమ్ వీడియోస్ ప్లేలిస్ట్ అనే ఆప్షన్స్ వస్తాయి. ప్లేలిస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ మా వీడియోస్ క్లాస్ వైజ్ గా ఫోల్డర్స్ ఉంటాయి. మీకు కావాల్సిన వీడియోస్ చూడడమే కాకుండా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంత విలువైన వీడియోస్ ని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి. థ్యాంక్స్ టు ఎవ్రీవన్. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు యారవ్ వెంకటేష్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వెంకటేష్ యారవ. సో మనం 8th క్లాస్ న్యూ సిలబస్ సిబిఎస్ఈ సిలబస్ ఇంట్రడ్యూస్ చేశారు కదండి. అందులో ఉన్నటువంటి లెసన్స్ చెప్పుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు మనకు టెక్స్ట్ బుక్కే కాకుండా సప్లిమెంటరీ రీడర్ అని మరొక బుక్ ఇచ్చున్నారండి. సో ఆ సప్లిమెంటరీ రీడర్లో ఉన్నటువంటి ఫస్ట్ లెసన్ ఈరోజు మనం చూడబోతున్నాం. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్. సో క్యామెల్కి అంటే ఒంటికి బ్యాక్ సైడ్ మనకు హంప్ ఎత్తుగా ఉంటుంది కదండి, అది ఎలా వచ్చింది దానికి అనడానికి చక్కగా ఒక స్టోరీ క్రియేట్ చేశారండి. సో ఇది నిజం కాదు, జస్ట్ ఒక స్టోరీ అన్నమాట. ఓకే, సో అది ఏంటి అనేది చూద్దాం ఇప్పుడు. ఓకే, సో మీకు నా వీడియోస్ అన్ని నచ్చుతున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మనకు ఆల్రెడీ 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి ఒక్క లెసన్ పోస్ట్ చేస్తున్నాను. మీరు నా ఛానల్ నేమ్ పైన క్లిక్ చేస్తే పైన మీకు ప్లేలిస్ట్ ఆప్షన్ వస్తుంది. దాంట్లోకి వెళ్ళారంటే క్లాస్ వైజ్ ఫోల్డర్స్ ఉంటాయి. అన్నీ కనిపించకపోతే చిన్న యారో వస్తుంది, దాన్ని టచ్ చేయండి, అన్ని ఫోల్డర్స్ డిస్ప్లే అవుతాయి. ఓకే, సో ఇక్కడ చూడండి, హౌ ద క్యామెల్ గాట్ హిస్ హంప్. సో దీంట్లో మనకు చూద్దాం ఇక్కడ ఫస్ట్ పార్ట్. ఇప్పుడు ద వరల్డ్ హ్యాస్ just begun and the animals were working for humans. సో ఇది ఫస్ట్ 3 పాయింట్స్ ఏంటంటే పార్ట్ 1 గురించి జస్ట్ బ్రీఫ్గా చెప్పుంటాడు అనమాట, సమ్మరీ లాగా అనుకోవచ్చు ఒక 3 పాయింట్స్లో. ఓకే, తర్వాత దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటాడు. సో ద వరల్డ్ హ్యాడ్ జస్ట్ బిగన్, అప్పుడే మన వరల్డ్ అనేది స్టార్ట్ అయింది. ఎనిమల్స్ అనేవి మనుషులకి సర్వెంట్స్గా అంటే వాటికి మనుషులకి హెల్ప్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నాయన్నమాట మనుషుల కోసం. అండ్ దెర్ వాజ్ వన్ లేజీ ఎనిమల్ దట్ డిడ్ నథింగ్. ఒక లేజీ ఎనిమల్ ఉంది, అది ఏ పని చేసేది కాదు. ఆల్వేస్ సెడ్ నథింగ్ బట్ హంప్, ఎప్పుడు చూసినా కూడా హంప్ అని చెప్తుంది కానీ అంతకుమించి ఏ పని చేసేది కాదు. ఓకే, హంప్ అంటే ఏంటి మీనింగ్? సో రైట్ డౌన్, ఏ సౌండ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాంగర్ ఆర్ ప్రిటెండ్ యాంగర్. ఓకే, సో డౌట్ కూడా చెప్పుకోవచ్చు మీరు. ఏ సౌండ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ యాంగర్ ఆర్ డౌట్. సో ఇదంతా కాదు అనుకుంటే ఇంకొక మీనింగ్ ప్రిటెండ్ యాంగర్, కోపాన్ని నటించడం. సో ఏంటంటే హంప్ అంటే ఏంటంటే ఒక సౌండ్ చేయడం, హంప్ అంటే కోపాన్ని నటించడం లేదా ఒక డౌట్ ఎక్స్ప్రెస్ చేయడం. అలాంటప్పుడు హంప్ అని యూస్ చేస్తారు. సో ఈ లేజీ ఎనిమల్ ఎప్పుడు చూసినా కూడా ఆ వర్డ్ యూస్ చేస్తూ ఉండేది. ఈవెన్ ద క్లెవర్ జిన్ వాజ్ అట్ హిజ్ విట్స్ ఎండ్. సో జిన్ అంటే ఎవరు? ఇన్విజిబుల్ క్రీచర్ ఇన్ ప్రీ ఇస్లామిక్ అరేబియా. సో ప్రీ ఇస్లామిక్ అరేబియాలో ఒక ఇన్విజిబుల్ క్రీచర్ అనమాట, అంటే ఒక మైథలాజికల్ క్యారెక్టర్ అనుకోవచ్చు. ఓకే, ఒక పవర్ఫుల్, ఒక పవర్స్ ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అనమాట. జీనీ అంటారు కదా మనం, సో అదే అనమాట జిన్ అంటే ఇక్కడ. ఓకే, సో జిన్ JIN అలా ప్రొనౌన్స్ చేయాలి దాన్ని, డి ఇవన్నీ కూడా సైలెంట్ అయిపోతాయి. ఓకే, సో జిన్. నెక్స్ట్, ఈవెన్ జిన్ వాజ్ అట్ హిజ్ విట్స్ ఎండ్. అట్ హిజ్ విట్స్ ఎండ్ అంటే ఏంటంటే కంప్లీట్లీ పజిల్ ఆర్ పర్ప్లెక్స్డ్, లేదంటే ఇంకొక మీనింగ్ ఇక్కడ సిచ్యువేషన్ పరంగా ఏంటంటే మీనింగ్ నాట్ నోయింగ్ వాట్ టు డూ. సో ఏం చేయాలో తెలియకపోవడం అనమాట. ఓకే, సో నాట్ నోయింగ్ వాట్ టు డూ అంటే ఏం చేయాలో తెలియకపోవడం. సో ఇక్కడ జిన్ కూడా తను ఏం చేయాలో తనకు కూడా అర్థం కాలేదన్నమాట. సో అసలు ఎవరు ఈ జిన్, ఎవరు ఆ లేజీ ఎనిమల్, ఇవన్నీ కూడా మనం ఈ లెసన్లో ఇప్పుడు చూడబోతున్నాం. లెట్ us see. సో ఇన్ ద బిగినింగ్ వెన్ ద వరల్డ్ వాజ్ ఎ న్యూ అండ్. సో ఇక్కడ మనకు ఈ PDF ఉండడమే అలాగుందండి, సపోర్ట్ చేయట్లేదు ఇది.
మనకు 3 లైన్స్ సెలెక్ట్ అవుతున్నాయి. సో మీరు కొద్దిగా అబ్జర్వ్ చేయండి. ఇన్ ద బిగినింగ్ వెన్ ద వరల్డ్ వాజ్ న్యూ అండ్ ద animals were just beginning to work for man, there was a camel and he lived in the middle of a howling desert because he did not want to work. So in the beginning, so ఈ వరల్డ్ అనేది ప్రపంచం అనేది స్టార్ట్ అయ్యేటప్పుడు స్టార్టింగ్ లో when the world was new, సో ఈ వరల్డ్ అనేది కొత్తగా ఏర్పడుతున్నప్పుడు animals were just beginning to work for man, animals అనేవి మనుషుల కోసం పనిచేయడం మొదలుపెట్టాయి. There was a camel, సో ఆ టైంలో ఒక క్యామెల్ ఉండిందనమాట. ఓకే, అండ్ he lived in the middle of a howling desert. సో ఎక్కడ ఉండేది అంటే ఈ క్యామెల్ అనేది మిడిల్ ఆఫ్ ద హౌలింగ్ డెజర్ట్. వాట్ ఈస్ మీన్ బై హౌలింగ్ డెజర్ట్? ఇట్ ఈస్ వెరీ లోన్లీ డెజర్ట్ వేర్ ద విండ్ బ్లోయింగ్ హార్డ్ అండ్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. సో హౌలింగ్ డెజర్ట్ అంటే ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదండి, ఇట్ ఈస్ ఎ వెరీ లోన్లీ డెజర్ట్ వేర్ ద విండ్ బ్లోయింగ్ హార్డ్ అండ్ మేకింగ్ ఏ లాట్ ఆఫ్ నాయిస్. దానిని మనం హౌలింగ్ డెజర్ట్ అంటాం అనమాట. ఓకే, సో అలాంటి డెజర్ట్ అంటే ఎక్కువ విండ్ వస్తూ ఉంటుంది, సౌండ్ చేస్తూ ఉంటుంది, ఇంకెవరు ఉండరు, లోన్లీగా ఉంటుంది అనమాట అక్కడ. సో అలాంటి డెజర్ట్ లో ఈ క్యామెల్ అనేది ఉందన్నమాట, మిడిల్ ఆఫ్ ద హౌలింగ్ డెజర్ట్. బికాస్ ఎందుకంటే హీ డిడ్ నాట్ వాంట్ టు వర్క్, తను పని చేయాలి అనుకోవడం లేదు. Okay, and he ate sticks and thorns and prickles, and when anybody spoke to him he said humph, just humph and no more. So తను ఎప్పుడు చూసినా కూడా he ate sticks and thorns, చిన్న చిన్న పుల్లలు, and thorns అంటే ముళ్ళులు ఉంటాయి కదా అవి, prickles. What is mean by prickle? A small thorn, చిన్న చిన్న ముళ్ళులు ఉంటాయి కదండి అవి. సో వాటిని తింటూ ఉండేదన్నమాట. అండ్ వెన్ ఎనీబడి స్పోక్ టు హిమ్, ఎవరన్నా వచ్చి తనతో మాట్లాడితే he said humph, ఒకే మాట చెప్తుంది, ఏమని? humph. humph అంటే ఇంతకుముందు చెప్పుకున్నాం మనం, pretending anger. ఓకే, అంటే కోపాన్ని నటించడం లేదా డౌట్ని ఎక్స్ప్రెస్ చేయడం అదనమాట. ఓకే, humph అండ్ నో మోర్, అంతకుమించి ఇంకేం మాట్లాడదు. ఓకే, సో నెక్స్ట్, సో ఈ విధంగా లేజీగా ఉన్నటువంటి ఆ క్యామెల్ దగ్గరికి ఇప్పుడు చూడండి ఎవరు వచ్చారనేది. ప్రెజెంట్లీ ద హార్స్ కేమ్ టు హిమ్ ఆన్ మండే. సో ప్రెజెంట్లీ ద హార్స్ కేమ్ టు హిమ్ ఆన్ మండే. వచ్చి సారీ అండి, see here. So presently the horse came to him on Monday morning with a saddle on his back and said, camel, oh camel, come out and trot like the rest of us. So ఈ camel దగ్గరికి ఎవరు వచ్చారు? హార్స్ వచ్చింది మండే మార్నింగ్. ఓకే, వారంలో మనకు ఫస్ట్ డే ఏంటి? మండే. సో మండే మార్నింగ్ ఆ హార్స్ క్యామెల్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది. ఎలా హార్స్ ఎలా వచ్చిందంటే విత్ ఎ సాడిల్ ఆన్ హిస్ బ్యాక్. సాడిల్ అంటే ఏంటి? ఏ సీట్ ఫిట్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ఏ హార్స్. హార్స్ బ్యాక్ సైడ్ పైన ఒక సీట్ అరేంజ్ చేసి ఉంటారు కదా, సో దానిని సాడిల్ అంటారు అనమాట. ఓకే, సో ఆ సాడిల్ తో పాటు అలా దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, క్యామెల్, ఓ క్యామెల్, కమ్ అవుట్ అండ్ ట్రోట్ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ట్రోట్ మీన్స్ రన్ ఆర్ జాగ్. రన్, పరిగెత్తడం. రా మాలాగా నువ్వు కూడా వచ్చి పరిగెత్తు అని చెప్తుందనమాట. ఎవరు? హార్స్. దానికి క్యామెల్ ఇలా అంటుంది, హంఫ్ said the camel, and the horse went away and told the man. సో అలా పిలవగానే క్యామెల్ ఏం చెప్పింది? హంఫ్ అని చెప్పి సైలెంట్ అయిపోయింది. అంతే ఇమ్మీడియట్ గా ఈ హార్స్ ఏం చేసింది? మ్యాన్, ఎవరి కింద అయితే ఈ ఎనిమల్స్ పని చేస్తున్నాయో ఆ మ్యాన్ దగ్గరికి వెళ్ళి అంతా చెప్పింది ఏం జరిగింది అనేది. నెక్స్ట్, ప్రెజెంట్లీ ద డాగ్ కేమ్ టు హిమ్. సో తర్వాత ఎవరు వచ్చారు? డాగ్ వచ్చిందనమాట. ఎవరి దగ్గరికి? క్యామెల్ దగ్గరికి. ఓకే, ప్రెజెంట్లీ ద డాగ్ కేమ్ టు హిమ్ విత్ ఎ స్టిక్ ఇన్ హిస్ మౌత్ అండ్ సెడ్. సో తన నోట్లో ఒక చిన్న కర్ర పుల్ల పెట్టుకొని డాగ్ క్యామెల్ దగ్గరికి వచ్చి ఇలా అంటుంది, క్యామెల్, ఓ క్యామెల్, కమ్ అండ్ ఫెచ్ అండ్ క్యారీ లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. కమ్, వచ్చి నువ్వు కూడా, ఫెచ్ అంటే ఏంటి? గో అండ్ బ్రింగ్, వెళ్ళి తీసుకురావడం అనమాట. కమ్, నువ్వు కూడా వచ్చి మాలాగా ఇలాంటి స్టిక్స్ అన్ని కూడా మోసుకొని వస్తురా అని పిలిచిందనమాట. తీసుకొస్తురా, వెళ్ళి తీసుకొద్దాం రా అనేసి. బట్ again camel said humph and the dog went away and told the man. So dog kuda velli aa man ki complaint chesindi. Next, presently the ox came to him with the yoke
on his neck and said, "Camel, oh camel, come and plow like the rest of us." సో తర్వాత ఎవరు వచ్చారు? ఆక్స్ వచ్చింది. ఆక్స్ వచ్చి ఏమంటుంది? క్యామెల్, సో సి ఆక్స్ కేమ్ విత్ ద యోక్ ఆన్ హిజ్ నెక్. యోక్ అంటే ఏంటి? ఏ వుడెన్ క్రాస్ పీస్ దట్ ఈస్ fastened over the neck of two animals and attached to plow or cart that they are to pull. సో రెండు కౌస్ ఉంటాయి కదా, రెండు ఎనిమల్స్కి మధ్యలో జాయిన్ చేస్తూ ఒక స్టిక్ అనేది అటాచ్ చేసి ఉంటారు. దానితో అవి పొలంలో అవి దున్నడానికి ఉపయోగపడుతుంది. అలాగే లేదంటే ఒక కార్ట్ని పుల్ చేయడానికి, లాక్కొని వెళ్ళడానికి, ఒక బండిని, ఎడ్ల బండిని లాక్కొని వెళ్ళడానికి యూజ్ అవుతుంది కదా. సో దానిని యోక్ అంటారనమాట. సో ఆ యోక్ అనేది తన మెడపైన పెట్టుకోంది. దాంతో వచ్చి కమ్, నువ్వు కూడా వచ్చి ప్లో లైక్ ద రెస్ట్ ఆఫ్ అస్. ప్లో అంటే ఏంటి? కల్టివేట్. ప్లో మీన్స్ కల్టివేట్, ఫార్మింగ్ చేయడం అనమాట. ఓకే, కల్టివేట్, నువ్వు కూడా వచ్చి ఈ ఫీల్డ్లోకి వచ్చి కల్టివేషన్ చేస్తురా అని పిలుస్తూ ఉంది. దెన్ ఏం చెప్పింది అప్పుడు కూడా? హంఫ్ సెడ్ ద క్యామెల్ అండ్ ద ఆక్స్ వెంట్ అవే అండ్ టోల్డ్ ద మ్యాన్. సో అప్పుడు కూడా ఆక్స్ వెళ్ళి ఏం చేసిందంటే ఆ మ్యాన్కి చెప్పింది అనమాట, కంప్లైంట్ చేసింది. నెక్స్ట్, at the end of the day the man called the horse and the dog and the ox together and said, "Three, oh three, I am very sorry for you." సో ఆ మూడింటిని పిలిచి చెప్తున్నాడు, మీ ముగ్గురికి నేను సారీ చెప్తున్నాను. బట్ దట్ హంఫ్ థింగ్ ఇన్ ద డెజర్ట్ కాంట్ వర్క్. సో ఆ డెజర్ట్లో ఉన్నటువంటి హంఫ్ థింగ్ అంటే ఎవరు? క్యామెల్. డజంట్ వర్క్, అది పని చెయ్యదు. Or he would have been here by now. So I am going to leave him alone and you must work double time to make up for it. So అది వర్క్ అనేది చేయదు, పని చేయదు. Or he would have been here by now. ఒకవేళ పని చేసేది ఏంటంటే మీలాగా ఇప్పుడు తను కూడా ఇక్కడికి వచ్చి ఉండాలి కదా, తను చేయదు. కాబట్టి నేనేం చేస్తున్నానంటే తనని వదిలేస్తున్నాను అలోన్గా ఆ డెజర్ట్లోనే. కాబట్టి అండ్ యూ మస్ట్ వర్క్ డబుల్ టైమ్ టు మేకప్ ఫర్ ఇట్. సో కాబట్టి సో ఈ లైన్లో మనకు మేకప్ ఫర్ ఇట్ అంటే ఏంటి అంటే టు కంపన్సేట్ సంథింగ్ బ్యాడ్ విత్ సంథింగ్ గుడ్. సో ఒక బ్యాడ్ జరిగితే దానిని రీప్లేస్ చేయడం అనమాట గుడ్తో. సో ఇక్కడ అది వర్క్ చేయకపోవడం అనేది బ్యాడ్, దాన్ని దేంతో రీప్లేస్ చేయమంటున్నాడు? యూ మస్ట్ వర్క్ డబుల్ టైమ్, మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా వర్క్ చేయండి. ఎందుకు? టు రీప్లేస్ దట్, టు కంపన్సేట్ దట్. ఓకే అని చెప్పాడంటే ఈ మూడింటికి ఎక్స్ట్రా వర్క్ అలాట్ చేస్తున్నాడు. క్యామెల్ వర్క్ కూడా ఇవే చేయాలని. దట్ మేడ్ ద త్రీ వెరీ యాంగ్రీ అండ్ దే హెల్డ్ ఏ పంచాయత్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ ద డెజర్ట్. సో ఈ మూడు వర్క్ ఎక్స్ట్రా వర్క్ అలాట్ చేయగానే మూడింటికి చాలా కోపం వచ్చింది. ఈ మూడు వెళ్ళి ఆ డెజర్ట్ ఏదైతే ఉందో దానికి ఎడ్జ్లో వెళ్ళి లాస్ట్కి వెళ్ళి ఒక పంచాయతీ, ఒక మీటింగ్ అనేది కండక్ట్ చేసుకున్నాయి. అండ్ ద క్యామెల్ కేమ్ చూయింగ్ కర్డ్ అండ్ లాఫ్డ్ అట్ దెమ్. సో క్యామెల్ వచ్చి ఏం చేసిందంటే కర్డ్ అంటే ఏంటి? పార్ట్లీ డైజెస్టెడ్ ఫుడ్ రిటర్నెడ్ ఫ్రమ్ ఫస్ట్ స్టమక్ ఆఫ్, మనకు ఉంటాయి కదండి ఛాంబర్స్. సో ఫస్ట్ స్టమక్ ఆఫ్ ఛాంబర్స్ టు ద మౌత్ ఫర్ ఫర్దర్ చూయింగ్. సో మళ్ళీ అంటే కడుపులోకి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ బ్యాక్ తీసుకొచ్చి నమలడం అన్నమాట. ఓకే, దాన్ని కర్డ్ అంటారు. సో ఇలా కర్డ్ అనేది తన నెమరు వేసుకుంటూ అలా నవ్వులుతూ వచ్చింది. వచ్చి ఏం చేసింది? వాళ్ళని ముగ్గురిని చూసి చిన్నగా నవ్వి వెళ్ళిపోయింది అనమాట. ఓకే, సో ఏం చెప్పింది చూడండి, లాఫ్డ్ అట్ దెమ్, చూసి నవ్వింది. దెన్ హీ సెడ్ హంఫ్ అండ్ వెంట్ అవే అగైన్. మళ్ళీ ఆ డైలాగే చెప్పింది, హంఫ్ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ప్రెజెంట్లీ దేర్ కేమ్ అలాంగ్ ద జిన్ who was in charge of all deserts rolling in a cloud of dust. సో అక్కడికి ఎవరు వచ్చారనంటే జిన్ వచ్చాడనమాట. జిన్ అంటే ఎవరు? ఆ డెజర్ట్స్, ఆ ఎడారులన్నిటికీ కూడా ఓనర్ అతను. ఓకే, అతనే ఇన్ఛార్జ్. సో అతను వచ్చాడు అక్కడికి. ఎలాగొచ్చాడు? రోలింగ్ ఇన్ ఏ క్లౌడ్ ఆఫ్ డెజర్ట్. సో ఆ క్లౌడ్ ఆఫ్ డస్ట్, ఆ డస్ట్ ఇలా రొటేట్ అవుతూ ఉంటే వాటి మధ్యలో నుంచి ఇతను వచ్చాడు అనమాట. సో జిన్ ఏం చేశాడో చూద్దాం. Jinn of all desert, said the horse, is it right for anyone to be idle? So idle means lazy or avoiding work. So is it correct? Children, is it right for anyone to be idle?
ఇలా వర్క్ చేయకుండా ఉండడం ఎవరికన్నా కరెక్టేనా? ఎవరన్నా వర్క్ చేయకుండా ఉంటే అదేమన్నా కరెక్ట్ అయిన పద్ధతేనా అని అడుగుతుంది అనమాట. ఎవరిని? జిన్ని. ఎవరు? హార్స్ అడిగారు. సర్టెన్లీ నాట్ సెడ్ ద జిన్. ఖచ్చితంగా కాదు అని జిన్ చెప్పాడు. వెల్ సెడ్ ద హార్స్, దేర్ ఇస్ ఎ థింగ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ డెజర్ట్ విత్ ఎ లాంగ్ నెక్ and long legs, and he hasn't done a stroke of work since Monday morning. He won't trot. సో హాస్ ఇలా కంప్లైంట్ చేస్తుంది. ఓకే, అయితే నీ డెజర్ట్ ఉంది కదా, దానిలో మధ్యలో ఒక పొడవైనటువంటి నెక్ అండ్ లాంగ్ లెగ్స్ ఉన్నటువంటి ఒక ఎనిమల్ ఉంది. ఓకే, ఆ ఎనిమల్ ఏం చేస్తుందంటే హీ హ్యాజెంట్ డన్ ఏ స్ట్రోక్ ఆఫ్ వర్క్. సో అది స్ట్రోక్ ఆఫ్ వర్క్ మీన్స్ ఎనీ వర్క్ ఎట్ ఆల్. అసలు ఏ పని కూడా చేయకుండా ఉంది ఎప్పటి నుంచి? మండే మార్నింగ్ నుంచి. హీ వాంట్స్ ట్రోట్. సో అది పరిగెత్తను కూడా పరిగెత్తడం లేదు అని చెప్పింది. నెక్స్ట్, ప్యూ సెడ్ ద జిన్ విజిలింగ్, దట్స్ మై క్యామెల్, వాట్ డస్ హీ సే అబౌట్ ఇట్? సో వ్యూ అని ఎప్పుడు యూజ్ చేస్తామంటే యూజ్ టు ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ ఆర్ రిలీఫ్. వ్యూ అంటే యూజ్ టు ఎక్స్ప్రెస్ సర్ప్రైజ్ ఆర్ రిలీఫ్. సో అతను సర్ప్రైజ్ అయ్యాడు. హ్యూ సెడ్ ద జిన్ విజిలింగ్, అలా విజిల్ సౌండ్ చేసుకుంటూ, అది క్యామెల్ కదా, వాట్ డస్ హీ సే అబౌట్ ఇట్? ఏం చెప్పింది మీరు అడిగితే అంటే హీ సేస్ హంఫ్ అండ్ హీ వోంట్ ప్లో సెడ్ ద ఆక్స్. సో ఆక్స్ ఏం చెప్పింది? జస్ట్ హంఫ్ అని చెప్తుంది అండ్ ఎలాంటి పని కూడా చేయట్లేదు, ప్లో అంటే కల్టివేషన్ కూడా రానని చెప్పింది అని ఆక్స్ కంప్లైంట్ చేసింది. నెక్స్ట్, వెరీ గుడ్ సెడ్ ద జిన్, ఐ విల్ హమ్ హిమ్ ఇఫ్ యూ విల్ కైండ్లీ వెయిట్ ఏ మినిట్. మీరు ఒక్క నిమిషం వెయిట్ చేశారంటే నేను వెళ్ళి తనకి హంఫ్ చేసి వస్తాను. ఓకే, సో ఇక్కడ హంఫ్ అంటే సార్కాజం యూజ్ చేశారండి ఇక్కడ, అంటే వెటకారంగా చెప్పాడు. ఓకే, హంఫ్ అంటుందా, ఆ హంఫ్ అంటే ఏంటో నేను చూపించొస్తాను, మీరు వెయిట్ చేయండి కొద్దిసేపు అని చెప్పి జిన్ అక్కడి నుంచి డిసప్పియర్ అయి వెళ్ళాడు. నెక్స్ట్, సెకండ్ పార్ట్లో ఉన్న మెయిన్ పాయింట్స్ ఏంటి? ద జిన్ రిమాన్స్ట్రేటెడ్ విత్ ద క్యామెల్ హూ సెడ్ హంఫ్. సో రిమాన్స్ట్రేటెడ్ మీన్స్ ప్రొటెస్టెడ్ ఆర్ కంప్లైంట్. వెళ్ళి తన దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చేస్తున్నాడు, ప్రొటెస్ట్ చేస్తున్నాడు, అంటే వ్యతిరేకిస్తున్నాడు అనమాట, ఇలా చేయడం కరెక్ట్ కాదు అనేసి. ద క్యామెల్స్ బ్యూటిఫుల్ బ్యాక్ సడన్లీ గ్రూ ఎ లంప్ విచ్ వాజ్ ద క్యామెల్స్ హంప్. లంప్ మీన్స్ స్వెల్లింగ్. సో బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి ఆ క్యామెల్స్ బ్యాక్ అనేది ఏమవుతుందంటే లంప్, స్వెల్ అవుతూ ఉందన్నమాట, ఉబ్బుతూ ఉంది. ద జిన్ అష్యూర్డ్ ద క్యామెల్ హిజ్ హంప్ వుడ్ ఆల్వేస్ బి ఏ హెల్ప్ నాట్ ఏ హిండ్రెన్స్. సో జిన్ తనకి ప్రామిస్, అష్యూర్డ్ మీన్స్ ప్రామిస్, ఏమని? ఈ హంప్ అనేది ఆల్వేస్ నీకు హెల్ప్ అవుతుందే కానీ ఎప్పుడే కానీ హిండ్రెన్స్ అంటే అబ్స్టాకిల్, నీకు ఎప్పుడే కానీ ఆటంకం కాదు, అడ్డం కాదు అని చెప్పాడు. సో దీని గురించి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ 2లో ఇప్పుడు చూద్దాం. The jinn rolled himself up in his dust cloak and took a walk across the desert and found the camel looking at his own reflection in a pool of water. So ఒక్కసారిగా ఈ జిన్ ఏం చేశాడంటే ఇలా రౌండ్ గా తిరిగితే ఆ డస్ట్ అంతా వస్తుంది కదా, దాన్ని ఒక క్లాక్ లాగా, క్లాక్ అంటే స్లీవ్లెస్ కోట్, క్లాక్ లాగా చేసుకొని ఒక్కసారిగా డిసప్పైర్ అయిపోయి అక్కడి నుంచి టుక్ ఏ వాక్ అక్రాస్ ద డెజర్ట్. ఆ డెజర్ట్ అంతా వెళ్తూ అలా నడుస్తూ చూస్తూ వెళ్తూ అండ్ ఫౌండ్ ద క్యామెల్. ఆ క్యామెల్ని కనుగొన్నాడు ఎక్కడుంది అనేది. సో అక్కడ ఏం చేస్తుంది క్యామెల్? హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ద పూల్ ఆఫ్ వాటర్. సో తన రిఫ్లెక్షన్ వాటర్లో తన అందాన్ని, తన బ్యూటీనెస్ని చూసి చాలా సంతోషపడుతూ ఉందన్నమాట. అప్పుడు మై ఫ్రెండ్ సెడ్ ద జిన్, వాట్స్ దిస్ ఐ హియర్ ఆఫ్ యు ఆర్ డూయింగ్ నో వర్క్. ఏంటిది అసలు, నువ్వు ఏ పని చేయడం లేదని విన్నాను నేను. The jinn sat down with his chin in his hand while the camel looked at his own reflection in the pool of water. సో జిన్ అలాగే తన చిన్ కింద ఇలా హ్యాండ్ పెట్టుకొని అలాగే చూస్తూ కూర్చున్నాడు అనమాట. అప్పుడు ఆ క్యామెల్ ఏం చేస్తుంది? తన బ్యూటీనెస్ని చూసుకుంటూ ఆనందపడుతుంది అనమాట పూల్ ఆఫ్ వాటర్లో. నెక్స్ట్, యూ హ్యావ్ గివెన్ ద 3 extra work ever since Monday morning, all on account of your idleness, said the jinn. నువ్వు ఇలా ఐడిల్నెస్ అంటే ఎలాంటి వర్క్ చేయకుండా లేజీగా ఉండడం వల్ల నీ వర్క్ని, you have given the 3 extra work ever since Monday morning. సో మండే మార్నింగ్ నుంచి నువ్వు వర్క్ చేయలేదు కదా, ఈ వర్క్ అంతా కూడా వేటి మీద పడింది? ఆ 3 animals మీద పడింది ఎక్స్ట్రా వర్క్. సో ఇలా చేసావా నువ్వు? వాటికి ఎక్స్ట్రా వర్క్ ఎలా చేసావా? అండ్ హీ వెంట్ ఆన్ థింకింగ్ విత్ హిజ్ చిన్ ఇన్ హిజ్ హ్యాండ్. ఇలా
పిక్చర్లో మనకు కనిపిస్తుంది, ఇక్కడ మనకు క్లారిటీ లేదని మీ టెక్స్ట్ బుక్లో చూడండి. ఇలా గడ్డం కింద చేపెట్టుకొని అలా ఆలోచిస్తూ ఉన్నాడు అనమాట జిన్. నెక్స్ట్ హంఫ్ సెడ్ ద క్యామెల్. ఇమ్మీడియట్గా క్యామెల్ ఏం చెప్పింది, మళ్ళీ హంఫ్ అని చెప్పింది. నెక్స్ట్ ఐ షుడెంట్ సే దట్ అగైన్ ఇఫ్ ఐ వర్ యూ సెడ్ ద జిన్. నేనే కనుక నీ ప్లేస్లో ఉంటే నేను అసలు ఆ వర్డ్ యూజ్ చేయను, అలా చెప్పేవాడిని కాదు, నేను హంఫ్ అని చెప్పేవాడిని కాదు అని చెప్పాడు జిన్. యూ మైట్ సే ఇట్ వన్స్ టూ ఆఫన్ ఐ వాంట్ యూ టు వర్క్. నువ్వు అసలు చెప్పకూడదు అలాగా, ఎప్పుడో ఒకసారి చెప్తే సరే, ఎప్పుడు నువ్వు అలాగే చెప్తావే, ఎప్పుడో ఒకసారి యూజ్ చేయాలి అలాగా, నువ్వు పని చేయాలి, ఐ వాంట్ యూ టు వర్క్, నువ్వు పని చేయాలని నేను అనుకుంటున్నాను అని చెప్పాడు. అండ్ ద క్యామెల్ సెడ్ అగైన్ హంఫ్, మళ్ళీ హంఫ్ అని చెప్పింది. బట్ నో సోనర్ హ్యాడ్ హీ సెడ్ ఇట్ దెన్ హీ సా హిస్ బ్యాక్ దట్ he was so proud of puffing up into a great big hump. సో ఒక్కసారి అలా చెప్పి హంఫ్ అని ఇలా బ్యాక్ అలా తిరిగి చూసుకునింది. అప్పుడు తన బ్యాక్ ఏమవుతుందంటే పఫింగ్ అప్ మీన్స్ టు మేక్ లార్జర్. అలా తన బ్యాక్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. ఓకే, హంఫ్ అని చెప్పగానే నో సోనర్ హ్యాడ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే టూ యాక్షన్ సైమల్టేనియస్గా ఒక్కసారిగా జరిగినప్పుడు ఈ వర్డ్ అనేది యూజ్ చేస్తాం. అంటే తను ఇలా బ్యాక్ తిరగడము, తన బ్యాక్ అనేది ఇలా స్వెల్ అవ్వడము రెండు ఒకేసారి జరుగుతూ ఉన్నాయన్నమాట. నో సోనర్ హ్యాడ్ హీ సెడ్ ఇట్. ఓకే, అది జరిగింది. నెక్స్ట్ ఇంటి ఏ గ్రేట్ బిగ్ హంప్, చాలా పెద్దదిగా అయిపోయింది. నెక్స్ట్ డూ యూ సీ దట్ సెడ్ ద జిన్. క్యామెల్, చూసావా నీ బ్యాక్ ఎలా వచ్చిందో? దట్స్ యువర్ వెరీ ఓన్ హంప్ that you have brought upon your very own self by not working. సో నువ్వు పని చేయలేదు కదా, కాబట్టి నీకై నువ్వు తెచ్చుకునిందే ఆ హంఫ్ అనేది. టుడే ఈజ్ థర్స్డే అండ్ ఐ హ్యావ్ డన్ నో వర్క్ సిన్స్ మండే వెన్ ద వర్క్ బిగాన్. సో ఈ ప్రపంచం స్టార్ట్ అయ్యి, ఈ వరల్డ్ అనేది స్టార్ట్ అయ్యి, వర్క్ అనేది ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ఈ రోజుకి, ఈరోజు థర్స్డే, మండే వరల్డ్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పటికి నువ్వు 3 days వర్క్ అనేది చేయలేదు. నౌ యు ఆర్ గోయింగ్ టు వర్క్, ఇప్పుడు నువ్వు వెళ్ళి పని చేయబోతున్నావు. ఎస్, హౌ కెన్ ఐ సెడ్ ద క్యామెల్. నేను ఎలా వర్క్ చేస్తాను అని క్యామెల్ అడిగింది. విత్ దిస్ హంప్ ఆన్ మై బ్యాక్, దీనిని నేను బ్యాక్ పెట్టుకొని ఎలా వర్క్ చేయగలుగుతాను నేను అసలు అని అడిగింది. దట్ హ్యాస్ ఎ పర్పస్ సెడ్ ద జిన్. దానికి ఒక పర్పస్ ఉంది, ఒక కారణం ఉంది అని జిన్ చెప్పాడు. అంటే నీ హంప్ కూడా ఒక కారణం ఉంది, చెప్తాను విను. ఆల్ బికాస్ యూ మిస్డ్ దోస్ 3 days యూ విల్ బి ఏబుల్ టు వర్క్ నౌ ఫర్ 3 days వితౌట్ ఈటింగ్ బికాస్ యూ కెన్ లివ్ ఆన్ యువర్ హంప్ అండ్ డోంట్ యూ ఎవర్ సే ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ. సో దీనికి ఒక కారణం ఉంది, ఏంటంటే నువ్వు 3 days వర్క్ చేయలేదు కదా, యూ విల్ బి ఏబుల్ టు వర్క్ నౌ ఫర్ 3 days వితౌట్ ఈటింగ్. నువ్వు తినకుండా కూడా 3 days కంటిన్యూగా వర్క్ చేయగలుగుతావు ఈ హంప్ వల్ల, ఎందుకంటే అక్కడ ఫుడ్ అనేది స్టోర్ చేసుకోవచ్చు నువ్వు. సో దానివల్ల నువ్వు 3 days తినకుండా కూడా వర్క్ చేయగలుగుతావు. సో 3 days నువ్వు బ్రతకగలుగుతావు తినకుండా కూడా. అండ్ డోంట్ యూ ఎవర్ సే ఐ నెవర్ డిడ్ ఎనీథింగ్ ఫర్ యూ. ఇంకా ఎప్పుడే కానీ నేను నీకు ఏమీ చేయలేదు అని ఎప్పుడే కానీ అనవు. నేను నీకు ఇప్పుడు ఇంత మంచి గిఫ్ట్ ఇచ్చాను కదా, కాబట్టి ఇంకెప్పుడే కానీ లైఫ్లో ఆ జిన్ నాకేం చేశాడు, తను నాకేం చేయలేదు అని అంటుంటూ కదా. సో ఇంకెప్పుడే కానీ నువ్వు ఆ వర్డ్ యూజ్ చేయవు. కమ్ అవుట్ ఆఫ్ డెజర్ట్ అండ్ గో టు ద ట్రీ అండ్ బిహేవ్. సో కమ్, ఈ డెజర్ట్ నుంచి బయటకు వచ్చేసి వెళ్ళు, ఆ మూడింటి దగ్గరికి వెళ్ళి నువ్వు కూడా పని చేయి. అండ్ బిహేవ్ అంటే మంచిగా ఉండు అని చెప్పాడు. అండ్ ద క్యామెల్ వెంట్ అవే టు జిన్ టు జాయిన్ ద ట్రీ. సో క్యామెల్ వెళ్ళింది ఆ మూడిటితో కలిసి పనిచేయడానికి. అండ్ ఫ్రమ్ ద డే టు దిస్ ద క్యామెల్ ఆల్వేస్ వేర్స్ ఏ హంప్. We call it hump now, not to hurt his feelings. సో ఎవరి ఫీలింగ్స్ని హర్ట్ చేయకుండా ఉండడానికి, ఎందుకంటే హంప్ అని చెప్తూ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ హంప్ అంటే దాని ఫీలింగ్స్ అంటే నన్ను నువ్వు వెటకారంగా మాట్లాడుతున్నావా అన్నట్లుగా అనుకుంటుందని చెప్పి మనం ఇప్పుడు దానిని హంప్ అని ప్రొనౌన్స్ చేస్తున్నాం. ఓకే, సో వెళ్ళి ఆ మూడిటితో కలిసి వర్క్ చేస్తూ ఉంది. ఇప్పటికీ కూడా క్యామెల్కి మనం బ్యాక్ సైడ్ చూస్తే హంప్ ఉంటుంది. ఎందుకు అనంటే, బట్ హీ హ్యాస్ నెవర్ ఎట్ కాట్ అప్ విత్ ద 3 days దట్ హీ మిస్డ్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ద వరల్డ్ అండ్ హీ హ్యాస్ నెవర్ ఎట్ లెర్న్డ్ హౌ టు బిహేవ్. సో ఎందుకనంటే ఆ 3 days ఫస్ట్లో మిస్ అయ్యాయి కదా, ఆ 3 days మిస్ అవ్వడం వలన తన బ్యాక్ సైడ్ ఈ హంప్ వచ్చింది. అంటే ఆ 3 days వరకు కూడా తను
ఏదో ఒక రోజు కంప్లీట్ చేయాలన్నమాట. ఆ 3 days వర్క్ను కూడా తను ఇప్పుడు కంప్లీట్ చేస్తే అప్పుడు ఈ హంఫ్ అనేది తగ్గిపోతుంది. కానీ ఇదేం చేసిందంటే అంటే 3 రోజులు తినకుండా వర్క్ చేస్తే అది తగ్గిపోతుంది, కానీ తినకుండా ఉండగలుగుతుందంటే ఉండట్లేదు అనమాట. సో అందుకే అలా చెప్పారు, హీ హ్యాస్ నెవర్ ఎట్ లెర్న్డ్ హౌ టు బిహేవ్. సో ఇప్పటికీ కూడా ఎలా బిహేవ్ చేయాలో తను ఇంకా తెలుసుకోలేకపోతుంది. అందుకే డైలీ ఫుడ్ తీసుకుంటుంది కాబట్టి ఈ హంఫ్ అనేది అలాగే ఉండిపోతుంది తనకి. ఆ 3 రోజుల వర్క్ పెండింగ్ ఉంది కదా, అప్పుడు 3 రోజులు తింటూనే ఉంది కదా, కాబట్టి ఆ హంప్ అనేది అలాగే బ్యాక్ సైడ్ ఉంది. అంటే ఒక 3 రోజులు తినకుండా చేస్తే అది కరిగిపోతుంది. సో అలా చేయలేకపోతుంది, ఆ తిండి ఆపుకోలేకపోతుంది, కాబట్టి ఆ హంప్ అనేది ఇంకా అలాగే క్యారీ అవుతూ ఉంది క్యామెల్ పైన అని మనకు ఈ ఆథర్ చెప్పారు. సో ఇట్ వాజ్ రిటన్ బై రుడియార్డ్ కిప్లింగ్. ఓకే, అబ్రిడ్జెడ్. సో రుడియార్డ్ కిప్లింగ్ రాసినటువంటి ఈ లెసన్ చాలా ఫన్నీగా ఉంది కదండి. ఎందుకు వచ్చింది అని అంటే క్యామెల్కి ఫాల్ స్టార్ట్ అయినప్పుడు ఫస్ట్ 3 days తను వర్క్ చేయకుండా తింటూ ఉన్నది కాబట్టి ఆ హాంఫ్ వచ్చింది. ఇప్పుడు తను ఆ 3 days తినకుండా, ఇప్పుడు 3 days తినకుండా వర్క్ చేస్తే ఆ హాంఫ్ అనేది తగ్గిపోతుంది. కానీ తను తినకుండా ఉండట్లేదు, రోజు తింటూనే ఉంది కాబట్టి ఆ 3 days తిన్నటువంటి ఆ హంప్ అనేది అలాగే పెండింగ్లో అలాగే ఉండిపోయింది అనమాట, తగ్గకుండా. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ లెసన్, హౌ ద క్యామెల్ గాట్ హిజ్ హంప్. ఓకేనండి, మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇమీడియట్గా ఈ వీడియో కింద మీకు కనిపిస్తుంది కదండి రెడ్ కలర్ లెటర్స్లో సబ్స్క్రైబ్ అనే బటన్. సో దాన్ని టచ్ చేయండి, దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేస్తే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా కూడా ఇమీడియట్గా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే, దీని యొక్క క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా నేను పోస్ట్ చేస్తానండి. అవన్నీ రావాలని అంటే మీరు ఆ బెల్ ఐకాన్ మీరు టచ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీరు టచ్ చేసి ఉండండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ వెంకటేష్ యారవా.